తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. ఇవాళ ఏకంగా 3 చోట్ల తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో రేవంత్ పర్యటించనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కు వెళ్లనున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కు హాజరు కానున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. ఆదిలాబాద్ నుంచి నేరుగా నిజామాబాద్ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే జనజాతర సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సాయంత్రం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో రేవంత్ పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మద్దతు తెలపనున్నారు. ఆదిలాబాద్ లో సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం సభకు భారీ జన సమీకరణ దిశగా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 11 గంటలకి ఆదిలాబాద్ చేరుకుంటారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు ప్రచారానికి మద్దతుగా, దాంతోపాటు నామినేషన్కి సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రాబోతున్నారు. చూడొచ్చు, ఆయనకు సంబంధించిన కాన్వాయ్ ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి బై రోడ్డు మార్గంలో ఆయన డైట్ కళాశాల మైదానానికి రాబోతున్నారు. సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా సమాయత్తమైన పరిస్థితి ఉంది. సో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇది 2వ పర్యటన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. పిసిసి హోదాలో కూడా ఒకసారి ఇంద్రవెల్లికి ఆయన వచ్చారు. ఇంద్రవెల్లి సభ అనంతరం ఆయన సెంటిమెంట్గా ఆదిలాబాద్ కొంత అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మొదటి సభ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఆదిలాబాద్లో నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎన్నికల శంకరావం కూడా ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ సెంటిమెంట్గా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ నుంచి శంకరావం పూరించబోతున్నారు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. సో ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఒక మహిళని కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమెకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మిగతా 2 పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించి ఇద్దరు కూడా రాజకీయంగా కొంత అనుభవం ఉన్న నేతలే. కానీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వ్యూహరచనగా ముందుకెళ్ళిన పరిస్థితి. ఒక మహిళ ఆదివాసీ టీచర్కి ఆమెకి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈరోజు సభకు సంబంధించి 11 నుంచి 12:30 అంటే గంటన్నర పాటు ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటారు. 12:30 తర్వాత ఆయన నిజామాబాద్కి ఇక్కడ నుంచి నిజామాబాద్ బయలుదేరి వెళ్తారు. సో ఆదిలాబాద్ సంబంధించి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఎన్నికల నేపథ్యంలో కొంత గతంలో చాలా హామీలు ఉన్నాయి. ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో 4-5 హామీలే ఎప్పుడు కూడా డిమాండ్గా వస్తూ ఉంటాయి. సో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీకి సంబంధించిన రీఓపెన్